నమస్తే, వెల్కమ్ టు డెస్క్ అనాలిసిస్ విత్ సాయి. ఈరోజు డెస్క్ అనాలిసిస్ విత్ సాయిలో భాగంగా నైని టెండర్ రద్దు, అలాగే సిఎస్ఆర్ నిధులపై కేంద్ర విచారణ. అసలు ఏం జరుగుతూ ఉంది, నైని టెండర్ సంబంధించి సింగరేణిలో ఏం జరుగుతూ ఉంది, అలాగే సిఎస్ఆర్ నిధులపై కూడా కేంద్రం ఎందుకు విచారణ జరుగుతుంది అనే అంశానికి సంబంధించి కొన్ని వివరాలు వెళ్తా కనుక, నైని బొగ్గు గనికి సంబంధించి టెండర్ రద్దు వ్యవహారం ఇప్పుడు కేవలం పరిపాలనా నిర్ణయంగా కాకుండా పాలసీ విధానాలు, రాజకీయ జోక్యం, అలాగే సిఎస్ఆర్ నిధుల దుర్వినియోగం అన్న కోణంలో కేంద్ర బొగ్గు శాఖ దృష్టిని ఆకర్షించింది. అందుకే ఈ వ్యవహారాన్ని కూడా తేల్చేందుకు కేంద్రం నుండి కూడా నేరుగా సాంకేతిక కమిటీని రంగంలోకి దింపడం విశేషంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక విచారణ ఎందుకు కీలకంగా మారిందంటే, నైని గనిలో ఎండిఓ అంటే మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ ఎంపికకు సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియకు మధ్యలోనే రద్దు చేయడం వెనుక సాంకేతిక కారణాలా, లేక ఉద్దేశపూర్వకంగా ఆలస్యం, అలాగే లబ్ధిదారుల ఎంపిక అన్న అనుమానాలే కేంద్ర విచారణకు ప్రధానంగా కారణమని చెప్పుకోవచ్చు. అంటే ముఖ్యంగా గని విజిట్ సర్టిఫికేట్ నిబంధనకు ఇక సాకుగా చూపి టెండర్లను నిలిపేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. గని విజిట్ సర్టిఫికేట్ నిబంధనపై సందేహాలు ఏంటంటే, సింగరేణి చెబుతున్నట్టుగా గతంలో కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ నిబంధన తెచ్చామంటే, అదే నిబంధన దేశవ్యాప్తంగా ఇతర బొగ్గు కంపెనీల్లో అమలు ఉందా, లేక సింగరేణికే ప్రత్యేకమన్న ప్రశ్నలు కూడా సమాధానం రావాల్సి ఉంది. అసలు ఈ సర్టిఫికేట్ జారీ అధికారాన్ని జీఎం వద్దే ఉంచడం ద్వారా ఎంచుకున్నటువంటి వారికి లబ్ధి చేకూర్చే అవకాశం ఉందన్న ఆరోపణలు కూడా విచారణ పరిధిలోకి వచ్చాయి. ఇక సిఎస్ఆర్ నిధులపై పాత ఆరోపణలే కొత్త విచారణకు దారితీశాయి. సింగరేణి సిఎస్ఆర్ నిధులు గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ నాయకులు సిఫారసుల మేరకు మంజూరయ్యాయన్న ఆరోపణలు కొత్తవి కావు. కానీ ఇప్పుడు కేంద్ర స్థాయి కమిటీ నేరుగా పత్రాలన్నీ కూడా బయట పెట్టాలని ఆదేశించడం ఈ ఆరోపణలకు బలంని బాగా చేకూరుస్తుంది. ఇక నిబంధనల ప్రకారం ఎంత ఖర్చు చేశారు, ఎంత మళ్లించారు, నిర్ణయాలు ఎవరి సూచనలతో తీసుకున్నారు అన్న అంశాలు తేలితే పెద్ద పరిపాలన దుమారం తప్పదనే అంచనా ఉంది. ఇక హైదరాబాద్ కార్యాలయంపై ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ఉంది. ఇక సింగరేణి ప్రధాన కార్యాలయం కొత్తగూడెంలో ఉన్నటువంటి కీలక నిర్ణయాలు హైదరాబాద్లో తీసుకుంటడం కూడా విచారణలో కీలక అంశంగా మారింది. ఇక పాలక మండలి సమావేశాలు, ఫైల్స్ మూమెంట్స్, ఉత్తర్వుల జారీ ఇవన్నీ ఎక్కడ ఎవరి ఆధ్వర్యంలో జరిగాయన్నది తేలితే కనుక బాధ్యత ఎవరిదో స్పష్టమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక 3 రోజుల్లో నివేదిక, దానికి సంబంధించిన సంకేతం ఏంటంటే, 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పేసి కేంద్రం ఆదేశించడమే ఈ వ్యవహారాన్ని తేల్చేయాలన్న ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేవలం నైని టెండర్ వరకే పరిమితం కాకుండా సింగరేణి మొత్తం కూడా టెండర్ విధానం, సిఎస్ఆర్ పాలసీ పైన ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, మొత్తం చివరిగా చూసుకున్నట్టయితే కనుక ఇక నైని టెండర్ రద్దు వ్యవహారం ఇప్పుడు టెండర్ రద్దు, విధానాల లోపాలు, రాజకీయ జోక్యము, సిఎస్ఆర్ నిధుల వినియోగం అన్న గొలుసుగా మారింది. కేంద్ర విచారణలో నిజాలు బయటపెడితే కనుక సింగరేణిలో పెద్ద స్థాయి సంస్కరణలు లేదా చర్యలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. సో చూశారు కదా, మొత్తం మీద నైనికి సంబంధించినటువంటి బొగ్గు గనులకు సంబంధించినటువంటి అంశం కీలకంగా మారింది. ఇటు కేంద్రానికి అలాగే రాష్ట్రానికి సంబంధించి కూడా ఈ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఈ విచారణ జరిగితే కనుక కొంచెం ఆ సంబంధాలు కొంచెం దెబ్బతినే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఇవాల్టి డెస్క్ అనాలిసిస్ విత్ సాయి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్.